या मरिए हाय कोई तो चल जिद फड़िए तू बेतरिए या मरिए शक रे हो शक दे इंडिया शक रे हो शक दे इंडिया शक रे हो शक दे इंडिया शक रे हो शक दे इंडिया। వ్యాయామ విద్య ఉపాధ్యాయ అధ్యాపక మేధావులందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలు. నేను అభ్యసించిన, నేర్చుకున్న, తెలుసుకున్న విద్యను అందరికీ తెలియజేయాలనేదే నా తపన. ఫిజికల్ ఎడ్యుకేషన్ కరికులం ట్రైనింగ్ ఇన్ స్కూల్స్ పార్ట్ 1 అవుట్లుక్ వీడియో ఇప్పటికే మీరందరూ చూసి ఉంటారు. ఈ స్టడీ మెయిన్ కాన్సెప్ట్ ఏమిటంటే వన్ ఇండియా వన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కరికులం ట్రైనింగ్ ఇన్ స్కూల్స్. ఈ స్టడీ టాపిక్ హిస్టారికల్ మెథడ్ అండ్ సర్వే మెథడ్లో దేశంలోని ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలల్లో డేటా కలెక్షన్ చేసుకొని అధ్యయనం చేస్తున్నాను. దీనికి సంబంధించిన అంశాలపై పూర్తిగా అవగాహన పెంచేందుకు ఈ స్టడీ అవుట్లుక్ వీడియోస్ను మీ ముందుకు తెస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. లెట్ us see this వీడియో. భరతఖండం భౌగోళికంగా ఎంతో సుందరంగా సస్యశ్యామలంగా ఉండడంతో మొదట ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, మంగోలియన్ సామ్రాజ్య పాలకులు ఢిల్లీని చేరుకొని వశపరుచుకొని అక్కడ నుండి దేశమంతా అత్యంత సులువుగా వ్యాపార ముసుగులో దండయాత్రలు చేసి తమ ఆధీన పాలనలో కొన్ని వందల వంశాలకు చెందిన రాజులు మన దేశ సంపదంతా దోచుకెళ్లారు. వీరందరూ ప్రపంచ చరిత్రలో దేశ ద్రోహులుగా లిఖించబడ్డారు. భారతదేశం ఏ దేశ సంపద కీడు కోరుకోలేదు. అదే మన భారతీయ సంస్కృతి. వివిధ మతాలు, ఎన్నో భాషలు, ప్రాంతీయ భేదాలు, వందల కొద్దీ కులాలు, ఒకరిలో ఒకరు లేకపోవడమే పరాయి పాలన. కట్ చేస్తే భారతదేశంలో నవీన వ్యాయామ విద్య ప్రారంభం. మోడర్న్ హిస్టరీ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. ఆంగ్లేయులు వారి దేశంలో క్రీడలలో అగ్రగణ్యులు అయినప్పటికీ భారతదేశంలో క్రీడలను అభివృద్ధి పరచలేదనే చెప్పాలి. 1882 సంవత్సరంలో ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ యువతలో ఉన్న ఆసక్తిని గమనించి గ్రామీణ క్రీడలైన కబడ్డీ, ఖోఖో, జానపద నృత్యాలను, వ్యాయామ శిక్షణను పాఠశాలలోని ప్రతి తరగతికి అందించాలని సిఫారసు చేసింది. 1894 సంవత్సరంలో వ్యాయామ విద్యను తప్పనిసరిగా అమలు చేయాలని భావించారు. కానీ దీనిపై ప్రభుత్వం తన నిర్దిష్టమైన విధానాన్ని ప్రకటించనే లేదు. మన దేశంలో శారీరక కృత్యాలైన దండ్స్, బైతాక్స్, యోగాసనాలు, రెజ్లింగ్, లాఠీ ఫైట్, తేలికపాటి పరికరాలతో చేసే వ్యాయామాలు, గ్రామీణ క్రీడలైన ఖోఖో, కబడ్డీ ఆటలను అభివృద్ధి చేయడానికి జిమ్నాసియా, వ్యాయామ స్కాలర్, అఖాడాలు, క్రీడా మండలాలుగా ఏర్పడ్డాయి. పాఠశాలల్లో వ్యాయామ శిక్షణ కొరకు ఎక్స్ సర్వీస్ మెన్ అనగా మిలిటరీలో రిటైర్ అయిన వారిని నియమించుకొని డ్రిల్స్, శారీరక దారుఢ్య కృత్యాలను
నేర్పించేవారు. A California high school has the well-nigh perfect answer to the president's call for physical fitness. Stan Laprati, physical education director at La Sierra High School, has developed a program that assures every student of physical excellence. Exercise on the grip swing puts muscles on the least athletic. Extension push-ups are among the toughest of the drills. As an incentive to excel, the color of the shorts the boys wear is determined by their ratings on performance charts. Some requirements for top ratings are stricter than for Annapolis plebes. A lad who has mastered the pegboard will find a military obstacle course a snap. 200 schools across the country have adopted La Sierra's program of 15-minute daily competitive exercise. Remarkable evolutions in physical drill and a fine sense of training are shown in these pictures from Sunderland. Over 6,000 school children, boys and girls, drawn from the schools of the northeastern counties of England, give the display on Roker Park football ground. భారతదేశంలో వ్యాయామ శిక్షణ కళాశాలల స్థాపన 1914 సంవత్సరంలో వైద్య బ్రదర్స్ హనుమాన్ ప్రసారక మండలిని మహారాష్ట్ర అమరావతిలో స్థాపన. 1920 సంవత్సరంలో మద్రాసులో హెచ్సి బక్ ఆధ్వర్యంలో 70 ఎకరాల మైదానంలో వైఎంసిఏ శాస్త్రీయ వ్యాయామ విద్యా కళాశాలల స్థాపన జరిగింది. 1931 సంవత్సరంలో హైదరాబాదులో ప్రభుత్వ వ్యాయామ విద్యా కళాశాలను ప్రారంభించారు. 1932 సంవత్సరంలో లక్నో నగరంలో క్రిస్టియన్ వ్యాయామ విద్యా కళాశాలను స్థాపించారు. 1938 సంవత్సరంలో బాంబేలోని కండవలిలో వ్యాయామ విద్యా శిక్షణ సంస్థను ఏర్పాటు చేశారు. Clement Attlee, the then Prime Minister of the British, finally declared that India would be granted independence. In 1947, the Muslim League launched Direct Action Day. Its purpose was to convey that an undivided India would no longer be possible. On June 3, 1947, Lord Mountbatten, the last British Governor-General in India, announced the partitioning of India into a secular India and a Muslim Pakistan. On August 14, 1947, Pakistan was declared as a separate nation with Muhammad Ali Jinnah as its leader. On August 15, 1947, at the stroke of midnight, India was declared an independent nation. This joyous భారతదేశంలో వ్యాయామ విద్యా అభివృద్ధికి వివిధ వ్యాయామ విద్యా కమిటీలు ఏర్పాటు చేశారు. సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ రిక్రియేషన్ క్యాప్ పర్ 1950, ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ స్పోర్ట్స్ AICS 1954, నేషనల్ డిసిప్లైన్ స్కీమ్ NDS 1954, కుంజ్రు కమిటీ 1959, నేషనల్ ఫిజికల్ ఎఫిషియన్సీ డ్రైవ్ NPED 1959-60, నేషనల్ ఫిట్నెస్ క్రాప్స్ NFC 1965 సంవత్సరంలో ఇలాంటి వ్యాయామ విద్యా కమిటీలన్నీ భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
find the lovers, so the bar is where I go. Me and my friends at the table doing shots, drinking fast, and then we talk slow. And you come over and start up a conversation with just me, and trust me, I'll give it a chance. Now take my hand, stop it, and the man on the jukebox, and then we start to dance. And now I'm singing like, girl, you know I want your love. Your love was handmade for somebody like me. Come on now, follow my lead. I may be crazy, don't mind me. Say, boy, let's not leave. Come on, be my baby. Come on, be I'm in love with your body. Come on, be my baby. Come on, be I'm in love with your body. Come on, be my baby. Come on, be I'm in love with your body. Every day discovering something brand new. I'm in love with the shape of you. ఇలా ఎన్నో కమిటీలు, క్రీడా సంస్థలు, క్రీడా కళాశాలలు పాఠశాల స్థాయి నుంచే వ్యాయామ విద్యా పాఠ్యాంశ శిక్షణను అమలు చేయాలని సూచించినా వాటిని అమలు పరచకపోవడంతో భారతదేశంలో క్రీడా సమాజం అభివృద్ధి చెందలేదనే చెప్పాలి. శతాబ్దాలు గడిచిన భారతదేశంలో వ్యాయామ విద్యాశాస్త్రము ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా అమలు కాబడుతున్నది. ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో సహపాఠ్య కార్యక్రమాలుగా బోధించబడుతున్నది. ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలలో క్రీడా మైదానాలు ఉండవు. ఉన్న వ్యాయామ విద్యా క్రీడలకు ప్రాముఖ్యతనివ్వరు. ఒకవేళ వ్యాయామ విద్య ఉపాధ్యాయులను నియమించిన వారిని విద్యార్థులకు కేర్ టేకర్స్ లాగా సంబంధం లేని పనులు చేయిస్తూ విద్యా సంస్థల యాజమాన్యాలు దశాబ్దాలుగా వ్యాయామ విద్యా శిక్షణను నిర్వీర్యం చేశాయి. ప్రతి సంవత్సరం వ్యాయామ విద్య, ఆరోగ్య విద్య, క్రీడలు, వ్యక్తిగత ప్రవర్తన, ప్రతిభ, సామాజిక బాధ్యత అంశాలపై అవగాహన లేకుండా కొన్ని లక్షల మంది విద్యార్థులు పాఠశాల విద్య నుండి ఉన్నత విద్యకు వెళుతున్నారు. వీళ్ళలో చాలామంది మానసిక సామర్థ్యం, సమయస్ఫూర్తి, కనీస జ్ఞానం లేక ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటనలను మనం చూస్తున్నాం. ప్రస్తుత కంప్యూటర్ యుగంలో కూర్చున్న చోట నుండే పనులు చెక్కబట్టే ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు, కాలు క్రింద పెట్టగానే కార్లు, బైకులు సిద్ధంగా ఉంటున్నాయి. శరీరానికి పని తగ్గి తినే తిండి పెరిగిపోయింది. ఆహారపు అలవాట్లు మారిపోయాయి. వాతావరణ పరిస్థితులలో అనేక మార్పులు వచ్చాయి. ఇలాంటి పరిస్థితులలో ప్రతి మనిషి వ్యాయామం చేయకుండా ఒక్కరోజు గడిపిన జబ్బులకు దగ్గరైనట్లే. మన శరీరానికి వ్యాయామం లేకపోతే శరీర సామర్థ్యం, వ్యక్తిగత ఆరోగ్యం దెబ్బతింటాయి. మనుషులు చూడటానికి బాగానే ఉండవచ్చు, కానీ వారి పని సామర్థ్యం అదో స్థాయికి చేరుకుంటుంది. గుండెపోటు, మధుమేహం, పక్షపాతం, క్యాన్సర్, ఉబకాయం, నిఫా, కరోనా వంటి తీవ్రమైన వ్యాధుల ముప్పు పెరుగుతుంది.
దేశంలో ప్రాంతం ఏదైనా, భాష ఏదైనా, మతం ఏదైనా పాఠశాలల్లో విద్యార్థులు తమ వయస్సుకు తగ్గ తరగతిలో ప్రవేశం జరుగుతూ వారి తరగతుల్లో కొనసాగుతుంటారు. కాబట్టి దేశమంతా ప్రాథమిక పాఠశాల నుండి ఉన్నత పాఠశాల వరకు వ్యాయామ విద్య పాఠ్యాంశ శిక్షణను అమలు చేస్తే జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో పథకాలు సాధించడం పాటు అందరికీ వ్యాయామ విద్య లక్ష్యం నెరవేరి ఆరోగ్య భారత్ అన్న కళ నిజమవుతుంది. ఒక భారతదేశం, ఒకే వ్యాయామ విద్య పాఠ్యాంశ శిక్షణ. దేశంలో కొన్ని వందల ప్రాథమికోన్నత పాఠశాలలను సందర్శించి పరిశోధించి అధ్యయనం చేసి వ్యాయామ విద్య పాఠ్యాంశ శిక్షణను అమలు చేయడానికి విద్యార్థి వయస్సు, తరగతి, శారీరక మానసిక సామర్థ్యం పరిగణలోనికి తీసుకొని విద్యార్థులకు అర్థమయ్యేలా అభ్యసించే రీతిలో వ్యాయామ అక్షరాస్యత, ఆరోగ్య అలవాట్లు, పౌష్టికాహారం, వ్యక్తిగత క్రమశిక్షణ, నైతిక విలువలు, యోగ విద్య, సురక్షిత విద్య మొదలైన అంశాలపై 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు రూపొందించాను. వ్యాయామ విద్య పాఠ్యాంశాలను అమలు చేయడానికి కొన్ని ముఖ్యమైన అంశాలను పరిగణంలోనికి తీసుకోవాలి. ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రతి మండలంలోని స్కూల్ కాంప్లెక్స్ అంటే 4-5 ప్రాథమిక పాఠశాలలు కలిపి స్కూల్ కాంప్లెక్స్గా ఏర్పడి ఎలాంటి శిక్షణ కానీ వాళ్లకు సంబంధించిన ఏదైనా కానీ టీచర్లందరూ కలిసి స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్లు జరుపుకుంటూ ఉంటారు. అలాంటి పరిధికి ఒక వ్యాయామ విద్య ఉపాధ్యాయుడి పోస్టు క్రియేట్ చేసుకొని మండల విద్యాశాఖాధికారి పరిధిలో నియమించుకొని ప్రాథమికోన్నత వ్యాయామ విద్య పాఠ్యాంశ శిక్షణ అంశాలపై విద్యార్థులకు బోధన సాధన చేయించిన ఎడల మంచి ఫలితాలను సాధించటంతో పాటు వ్యాయామ విద్య ఉపాధ్యాయ ఉద్యోగ అవకాశాలు పెరిగి క్రీడా సంస్కృతి, ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యత పెరుగుతుంది. ఇంకొక విధంగా కూడా చేయవచ్చు. ప్రతి ప్రాథమికోన్నత పాఠశాలకు ఒక వ్యాయామ విద్యా ఉపాధ్యాయుడి పోస్టు క్రియేట్ చేసి అక్కడ అపాయింట్ చేసిన ఆ ప్రాథమికోన్నత పాఠశాల మరియు సరౌండింగ్లో ఉన్న ప్రాథమిక పాఠశాలలో వ్యాయామ విద్య పాఠ్యాంశ శిక్షణను పూర్తి చేయుటకు మరియు అక్కడ ఉన్న ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చుటకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఈ రకంగా కూడా మనం అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.
ఉన్నత పాఠశాలలలో వ్యాయామ విద్య పాఠ్యాంశ శిక్షణ 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు గల విద్యార్థుల వయస్సు, తరగతి, మానసిక, శారీరక సామర్థ్యాలను పరిగణంలోనికి తీసుకొని సంపూర్ణ మానసిక, శారీరక వికాసం పొందేటందుకు యోగ విద్య, ఆరోగ్య విద్య, వ్యాయామ విద్య, భద్రతా విద్య, నైతిక విలువలు, క్రీడాకారుల జీవిత చరిత్ర, వ్యక్తిత్వ వికాసం, క్రీడల నిర్వహణ, విద్యార్థి వ్యక్తిగత ప్రతిభ నమోదు మొదలైన అంశాలపై పాఠ్యాంశ శిక్షణను రూపొందిస్తున్నాను. ఉన్నత పాఠశాలలలో వ్యాయామ విద్య పాఠ్యాంశ శిక్షణ అమలు జరగాలంటే కొన్ని ముఖ్యమైన అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి. ఎందుకంటే మిగతా ఉపాధ్యాయులు తెలుగు, హిందీ, ఇంగ్లీష్, సైన్స్, సోషల్, మ్యాథ్స్ ఇలా అందరూ వారి పాఠ్యాంశాలకే పరిమితం కాబట్టి వారిలాగా మనం కాదు. కాబట్టి ఇంకా చాలా రకాల బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. కావున వ్యాయామ విద్య ఉపాధ్యాయులు వివిధ అంశాల నిర్వహణకై కేటాయించే సమయం అంటే విద్యార్థులకు క్రీడలయందు శిక్షణ, క్రీడా పోటీల నిర్వహణ సమయాన్ని, ఎంపికైన క్రీడాకారులను జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలలో పాల్గొనేందుకు వెళ్లే కాలాన్ని, వివిధ పరీక్షల నిర్వహణ సమయాన్ని దృష్టిలో ఉంచుకొని విద్యార్థి సంపూర్ణ అభివృద్ధికి తరగతి వారీగా ఆరోగ్యకరమైన క్రీడా సంస్కృతి పునాదికి పాఠ్యాంశాలను రూపొందించుకోవాలి. यहाँ वहाँ सारा जहाँ देख लिया है, कहीं भी तेरे जैसा कोई नहीं है। हंसी नहीं 100 दिन दुनिया घुमा है, कहीं कहीं तेरे जैसा कोई नहीं। मैं गया जहाँ भी बस तेरी याद थी, जो मेरे साथ थी मुझको
तुझसे प्यारी तेरी सूरत प्यार है बस तेरा प्यार ही माँ तुझे सलाम माँ तुझे सलाम मम्मा तुझे सलाम वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे చివరి పలుకులు. ఒక భారతదేశం ఒకే వ్యాయామ విద్య పాఠ్యాంశ శిక్షణ అధ్యయనాంశం దాదాపు 70% పూర్తయినది. 100% పూర్తి కావడానికి ఇంకా కొన్ని నెలల సమయం పడుతుంది. ఈ స్టడీ అవుట్లుక్ మాత్రమే. ఈ స్టడీ ఉద్దేశ్యం ఎవరిని కించపరచాలని కానీ తక్కువ చేయాలని కానీ కాదు. వ్యక్తుల కన్నా వ్యవస్థ ముఖ్యం. మన వ్యాయామ విద్యా శాస్త్రాన్ని మనమే అభివృద్ధి చేసుకోవాలి. మన దేశంలో వ్యాయామ విద్య వృత్తిలో కొనసాగుతున్నవారు, వ్యాయామ విద్య అభ్యసించేవారు దాదాపు 4 లక్షల నుండి 5 లక్షల వరకు ఉండవచ్చు. అంతమంది ఉన్నా మన వ్యాయామ విద్య శాస్త్రానికి పునాది అయిన ఈ అధ్యయన అంశాన్ని పరిశోధించడం తెలుగువాడిగా నేను ఎంతో గర్వపడుతున్నాను. విప్లవాత్మక మార్పులతో వ్యాయామ విద్యా సంస్కృతిని పెంచి ప్రాథమిక విద్యా దశ నుంచే ఆరోగ్యకరమైన శారీరక మానసిక దృఢమైన భావి భారత పౌరులను తయారు చేయాలి. ఈ అధ్యయనాంశానికి ఎన్నో ఒడిదుడుకులతో ఆర్థికంగా వ్యయ ప్రయాసాలతో ఎవ్వరినీ ఆశించకుండా నా సొంత నిధులను ఉపయోగించుకున్నాను. అలాగే వివిధ రాష్ట్రాల నుండి వ్యాయామ విద్యా మిత్రులు ప్రత్యక్షంగా పరోక్షంగా నాకు సహాయ సహకారాలు అందించిన అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ అధ్యయనాంశం పూర్తి అవగానే తెలుగు భాష పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, SCERTకి ఆంగ్ల భాష పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని భారత ప్రధానమంత్రి గారికి, NCERTకి అందజేయాలని సంకల్పించాను. ఈ వీడియోను చక్కగా తిలకించి ఆలోచించి అవగాహన చేసుకొని మీ విలువైన అభిప్రాయాన్ని సూచనలను నా పర్సనల్ వాట్సాప్ నెంబర్ 9440287231కి పంపిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.